దేవునికి స్తోత్రము. దేవుడు ఇచ్చిన మంచి సమయం బట్టి దేవునికి వందనాలు. అదేవిధంగా మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామమున చేరొచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలండి. ఒక వాక్యం చదువుకొని ప్రార్థన పూర్వకంగా దేవుని వాక్యం ధ్యానించుకుందామండి. పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 12వ వచనం. పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 12వ వచనం. తాను నిలుచుచున్నానని తలంచుకున్నవాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకపు తండ్రి, మా గొప్ప దేవ, నీ పరిశుద్ధ నామనికి స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. తండ్రి, మీరు ఇచ్చిన మంచి రోజును బట్టి నీకు స్తోత్రం ప్రభా. మీరు ఇచ్చిన వాక్యం బట్టి స్తోత్రం నాయన. నాతో మాతో మనందరితో ప్రభా, నీ వాక్యం ద్వారా మాట్లాడండి స్వామి. మనం బలపరచండి, హెచ్చరించండి. యేసయ్యా, నీ మార్గంలో మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాం. ఇతబడిన మాటలను ప్రతి ఒక్కరి జీవితంలో నిరంతరంగా ఫలింప చేయమని మీకు సమస్త మహిమ ఘనత స్తోత్రం చెల్లించుకుంటూ మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి పొందిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం కనుక చదవబడిన దేవుని లేఖన భాగంలో మనం ఒక మాటను చూస్తున్నాం అండి. ఏమంటే, తాను నిలుచుచున్నానని తలంచువాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను అన్న మాట మనం చూస్తున్నాం. మన అందరి జీవితంలో మనం చాలా సార్లు బాగా ప్రార్థన చేస్తున్నప్పుడు, వాక్యం చదువుతున్నప్పుడు, ఇతరులకు వాక్యం బోధిస్తున్నప్పుడు, సువార్త ప్రకటిస్తున్నప్పుడు సాధారణంగా మనము నిలిచి ఉన్నామని తలంచుకుంటాం. మనం బాగానే దేవుని కొరకు జీవిస్తున్నాము, నిలిచి ఉన్నామని. అయితే అట్లా తలంచిన మనము మనకు ఒక విషయం జాగ్రత్తగా ఉండాలని కూడా దేవుని వాక్యం హెచ్చరిస్తుంది. ఎందుకంటే పడిపోయే ఒక సందర్భాలు, అవకాశాలు, శోధనలు మనిషికి సహజంగా కలుగుతాయి. కాబట్టి మనిషి పడకుండా ఉండాలంటే తాను నిలిచి ఉన్నానని తలంచుకున్నవాడు పడకుండా ఉన్నట్లు జాగ్రత్తగా చూచుకున్నవారు కానీ దేవుని వాక్యంలో హెచ్చరిక రాయబడిందండి. ఇది చాలా ప్రాముఖ్యము. ఒకవేళ ఆ జాగ్రత్తగా మనం చూచుకోకపోతే మనకు తెలియని విధంగా ఎప్పుడు మనం పడిపోతామో తెలియదండి. ఈ లోకంలో ఆ జాగ్రత్త లేనందుకే ఎంతో మంది ఒకప్పుడు బాగా దేవుని కొరకు జీవించిన వారు, వాడబడిన వారు, నిలిచిన వారు ఈ రోజులు చూస్తూ ఉంటే పడిపోయిన స్థితిలో ఉన్నారండి. కొంతమంది అయితే అసలు అడ్రస్ లేరు. ఆ విధంగా ఎంతో మంది పోయేశారు. కారణం ఏమిటంటే ఈ వాక్యంలో రాయబడిన ప్రకారం వాళ్ళు జాగ్రత్తగా చూసుకోలేదు, లేకుంటే జాగ్రత్తలు తీసుకోలేదు అని మనము గమనించగలం. ఈ రోజు ఏ విధంగా మనము జాగ్రత్త పడాలి, పడిపోకుండా ఉండాలి అంటే ఏ విధంగా మనము జాగ్రత్త పడాలో దేవుని యొక్క లేఖన భాగం నుంచి మనము ధ్యానించుకుందామండి. సమూయేలు గ్రంథము మనం చూసినట్లయితే మొదటి సమూయేలు 30వ అధ్యాయము 6వ వచనం. మొదటి సమూయేలు 30వ అధ్యాయము 6వ వచనం మనం చూసినప్పుడు అక్కడ ఒక విషయం మనకు కనపడుతుంది. దావీదు గురించి అక్కడ రాయబడిన మాట మనం చూస్తాం. చూడండి, దావీదు మిక్కిలి దుఃఖపడెను మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులందరికీ ప్రాణము విసిక్కినందున రాళ్ళు రువి దావీదును చంపుదము రండని వారు చెప్పుకొనగా, దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను అన్నమాట అక్కడ మనం చూస్తున్నాం. ఇక్కడ జరిగిన ఘటన ఆ వివరణలోకి నేను వెళ్ళటం లేదు. బహుశా మీకు అందరికీ తెలిసి ఉంటుంది, లేకపోతే తర్వాత మీరు చదువుకోగలరు. అక్కడ మనం చూస్తున్నాము. దావీదు చిక్లగ్ అనే ఆ ప్రాంతంలో, ఆ ఊర్లో ఉన్నప్పుడు వారు శత్రు మీద దాడికి వేరే ప్రాంతానికి వెళ్ళి ఉంటుండగా వారు లేని స్థితిలో వేరే శత్రువులు అమాలేకీయులు వచ్చి వారు నివసిస్తున్న ఆ చిక్లగ్ పట్టణాన్ని అంతా కూడా వారు బొత్తిగా నాశనం చేసి కాల్చేసి తమ భార్యలను బిడ్డలను వారు చెరగా తీసుకుని వెళ్ళిపోయి ఉంటారు. అటువంటి పరిస్థితిలో తిరిగి దావీదు తన వారు తమ ప్రాంతానికి వచ్చినప్పుడు అక్కడ చూస్తున్నాము ఈ పరిస్థితి, దుర్ఘటన జరిగింది. వాళ్ళు కనుక్కుంటారండి. అప్పుడు కనుక్కున్న సమయంలో అక్కడ ఈ మాట మనం ఆ సందర్భంలో ఈ మాట మనం చూస్తామండి. అక్కడ పరిస్థితి ఎట్లా ఉందంటే, దావీదుకు కలిగిన పరిస్థితి చాలా ప్రమాదకరమైన పరిస్థితులు ఆయన ఉంటున్నాడు. అందుకే అక్కడ ఆ మాట రాయబడింది, దావీదు మిక్కిలి దుఃఖపడెను అని. తమ వారిని కోల్పోయిన పరిస్థితి. దావీదు ఎంతగానో దేవుని కొరకు రోషం కలిగిన వ్యక్తిగా ఉండి ఆయన యుద్ధాలు చేస్తున్నాడు. దేవుని కొరకు ఆయన జీవిస్తున్నాడు. సౌలు తన వెంట పడినప్పటికీ కూడా
ఆయన ఏ మాత్రము కూడా తన నీతిని వదలకుండా దేవుని కొరకు ఆయన బలంగా నిలబడినాడండి. సో అటువంటి పరిస్థితిలో దావీదుకి ఎటువంటి ఆటంకం గండం ఏర్పడింది. సో అటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు చూడండి, దావీదుతో ఉన్న ఆ 400 మంది వాళ్ళేం తలుస్తున్నారంటే, ఈ దావీదును బట్టే కదా మాకు ఈ పరిస్థితి వచ్చింది. ఎందుకంటే వారి యొక్క కుమార్తెలను, వారి యొక్క భార్యలను వారు శత్రువులు చెరగా తీసుకుని వెళ్ళేసినారు. వారు ప్రాణంతో ఉన్నారో లేకుంటే వారిని చంపేస్తారో కూడా తెలియదు. అటువంటి పరిస్థితి. మరి ఎక్కడికి వాళ్ళు తీసుకుని పోయినారో తెలియదు. సో ఇప్పుడు ఏం చేయాలా? వీరు దావీదుతో ఉన్న ఆ 400 మంది అనుకుంటున్నారు, ఈ దావీదుని బట్టే కదా ఇటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈ దావీదుని రాళ్ళు రువి చంపేయాలా అని వారు ఒకరికొకరు మాట్లాడుకుంటున్నారు. అటువంటి సందర్భంలో, సందిగ్ధమైన పరిస్థితిలో దావీదు ఉన్నప్పుడు చూడండి, అక్కడ మంచి మాట రాబడింది. దావీదుని బలపరచడానికి అక్కడ ఎవరు లేరండి. ఆ పరిస్థితిలో బహుశా దావీదు అనుకుని ఉండొచ్చు ఏమంటే, నేను ఇంతగా ఉన్నానే, దేవుని కొరకు రోషంగా ఉన్నానే, అయితే నాకెందుకు ఈ పరిస్థితి వచ్చింది? దేవుడు నా పక్షాన ఉంటే ఒకవేళ ఇటువంటి పరిస్థితి వచ్చి ఉండేదా? అసలు దేవుడు చూస్తున్నాడు. చాలా మంది తమకు కలిగిన పరిస్థితిలో, ఇబ్బందికరమైన పరిస్థితుల్లో చూడండి ఏమైపోతారు, చాలా మంది దేవుని నుంచి తొలగిపోతారు. ఆ పరిస్థితిని బట్టి కృంగిపోయి విసుగు చెంది జీవితంలో ఎంత ప్రార్థన చేసినా, దేవుని కొరకు ఇంత జీవించినా నాకేనంత ఈ పరిస్థితి వచ్చింది కదా, ఇంకెందుకు ప్రార్థన చేయాలని ప్రార్థన సహవాసం నుండి చాలా మంది పడిపోతారండి. అట్లా పడిపోకుండా జాగ్రత్త పడాలంటే ఇక్కడ దావీదు చేసిన పని మనము కూడా చేయవలసి ఉంది. ఏమంటే అటువంటి పరిస్థితిలో చూడండి, ఈ రోజు మనకైనా మనకు శ్రమ కలిగినప్పుడు, ఇబ్బందులు కలిగినప్పుడు మనల్ని ఆదుకోవడానికి ఎంతో మంది మన సహోదరులు ఉన్నారు. దేవునికి స్తోత్రం. దేవుడు మనకి ఎంతో మంది స్నేహితులను ఇచ్చారు, ఆత్మీయ స్నేహితుల్ని. వారు మన కొరకు ప్రార్థిస్తారు. మన కొరకు దేవుని వాక్యం నుండి కూడా బలపరుస్తారు. ఈ విధంగా మనం దేవుని వాక్యం విన్నప్పుడు అంతా కూడా ప్రతిరోజు కూడా మనం ఎంతగానో బలం పొందుకుంటున్నాం. అయితే ఎవరు లేని సందర్భంలో, ఎవరు మన దగ్గరకు రాని పరిస్థితి ఉన్నప్పుడు, అటువంటి స్థితిలో దావీదు ఉన్నాడు చూడండి. అక్కడ దావీదుకు బలపరచువారు ఎవరు లేరు. అయితే దావీదు చేసిన పని ఏంటంటే, తన్ను తాను తన దేవుని యందు ఆయన ధైర్యం తెచ్చుకున్నాడు, బలము తెచ్చుకున్నాడని ఆ మాట అక్కడ మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. అంటే మన జీవితంలో మనం పడిపోకుండా జాగ్రత్త పడాలంటే, ముఖ్యంగా మన జీవితంలో ఒకరు మనల్ని బలపరిచేది కంటే కూడా మనల్ని మనము దేవుని యందు బలపరుచుకునే ఒక అలవాటు మనం కలిగి ఉన్నామంటే దేవునికి స్తోత్రం, మనం ఎంతగానో బలంగా నిలబడగలమండి. దావీదు అక్కడ అదే పని చేస్తున్నాడు. తన్ను తాను దేవుని యందు ఆయన బలపరుచుకున్నాడు. ఏ విధంగా ఆయన బలపరుచుకుని ఉంటాడు? ఆయన ఆ పరిస్థితిలో దేవుని వైపు ఆయన చూశాడు. తన్ను ఏర్పరచుకున్న దేవుడు ఏ మాత్రం కూడా చేయి వదలడు. తన వైపు దేవుడు ఎల్లప్పుడూ ఉన్నాడు. ఇంతకు మునుపు కూడా తన చిన్ననాటి నుండి కూడా ఆయన అది తనకు బాగా అనుభవము. ఆయన గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు మనం చూస్తాము, ఆ అడవిలో ఒంటరిగా ఉన్నాడు. ఆయనకు అప్పుడు కూడా జతకి ఎవరు లేరు. అటువంటి పరిస్థితిలో సింహము, తర్వాత ఎలుగుబంటిలు ఈ విధంగా దాడి చేసినప్పుడు, ఆ గొర్రెల మీద దాడి చేసినప్పుడు దావీదు ఒంటరిగా పోరాడి గెలిచినాడు కదా. అనుభవం దావీదుకి తెలుసు. అప్పుడు నాకు తోడై ఉన్న దేవుడు ఇప్పుడు కూడా నాకు తోడుగా ఉంటాడు అని ఆయన దేవుని యందు తను తాను బలపరుచుకున్నాడండి. చాలా మంది తమ జీవితంలో ఇది మర్చిపోతారు. కష్టాలు వచ్చినప్పుడు ఇంతకు మునుపు ఇటువంటి పరిస్థితి నుండి, లేకుంటే ఇటువంటి దీనికన్నా ప్రమాదమైన పరిస్థితి నుండి రక్షించిన దేవుడు ఇప్పుడు కూడా నన్ను రక్షిస్తాడు, ఇప్పుడు కూడా ఎందుకు నన్ను రక్షిస్తాడు అన్న ఒక విశ్వాసము దేవుని పట్ల మనం కలిగి ఉంటే తప్పకుండా మనకు ఎదురయ్యే ప్రతి పరిస్థితులు కూడా దేవుడు మనకి గొప్ప జయాన్ని ఇస్తాడండి. అక్కడ నెక్స్ట్ మనం చూస్తాము, దావీదు జీవితంలో గొప్ప జయం పొందుకున్నాడు. ఆయన ప్రార్థన చేస్తున్నాడు. వెంటనే దేవుడానికి జవాబు ఇచ్చినాడు, నువ్వు వెళ్ళు, శత్రువుని చేతికి అప్పగించున్నాను. చూడండి, అప్పుడు వాడు వెళ్లి శత్రువుని జయించి తమ వారిని విడిపించుకొని వస్తారు. అక్కడ ఎవరు కూడా నష్టం పోలేదని చూస్తున్నాం. ఆ విధంగా దేవుని వైపు మనం చూసినప్పుడు, దేవులో మనల్ని మనం బలపరుచుకున్నప్పుడు పడిపోకుండా నిలబడతాం. అంతా కాకుండా మన పట్ల దేవుని గొప్ప కార్యాలు కూడా మనము చూస్తామండి. అదే విధంగా ఈ దావీదు జీవితంలో మనం గమనించినట్లయితే ఈ యొక్క అలవాటు, అంటే తన్ను తాను దేవుని యందు బలపరుచుకొనుట, లేకుంటే తనకు తాను తను బోధించుకొనుట, అది సహజంగా మనము
చూస్తాము. మనం ఒకసారి గమనించినట్లయితే కీర్తన గ్రంథంలో 103వ కీర్తన మనకు అందరికీ పరిచయమైన కీర్తన. అక్కడ స్టార్టింగ్ వచనము, తర్వాత చివరి వచనము మీరు చూసినట్టయితే ఒక మాట మనం చూస్తాం. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరం సమస్తమా ఆయన పరిశుద్ధను సన్నుతించుము అని అక్కడ చూస్తాం కదా. అంటే ఆ కీర్తన ఆ కీర్తనలో దావీదు ఆయన ఎవరితో మాట్లాడుతున్నాడు చూడండి. ఆయనకున్న ఆ మంచి అలవాటు మనం చూస్తాం. ఆయన ఎవరితో మాట్లాడటం లేదు కానీ తనతో తానే మాట్లాడుకుంటున్నాడు. నా ప్రాణమా అని తన ప్రాణంతో ఆయన చెప్పుకుంటున్నాడు. అంటే మనం ఒకసారి గమనించినట్లయితే ఆ కీర్తన మొత్తము కూడా ఎన్ని వచనాలు రాయబడినాయో 103వ కీర్తన చివరి దాకా కూడా అన్ని మాటలు కూడా ఆయన ఎవరితో మాట్లాడుతున్నాడు అంటే తనకు తానే మాట్లాడుతున్నాడండి. సో దేవునికి స్తోత్రం. సో ఈ మంచి అలవాటు దావీదు ఆయన కలిగి ఉన్నాడు. సో కాబట్టి ఆయన ఎటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు కూడా సో పడిపోకుండా దేవుని కొరకు ఆయన నిలబడగలిగాడండి. సో దేవునికి స్తోత్రం. ఈ అలవాటు మనం కూడా చేసుకుంటా అంటే సో మనము సో దేవుని యందు బలపరుచుకున్నట ద్వారా మనం పడిపోకుండా జాగ్రత్త పడగలమండి. సో మరొక విషయం కూడా మనం చూస్తున్నాము. అదే కీర్తన గ్రంథం నుండి సో మరొక భక్తుడు అక్కడ మనకు కనిపిస్తాడు చూడండి. సో కీర్తన గ్రంథము 42వ కీర్తన 5వ వచనం. కీర్తన 42వ కీర్తన 5వ వచనం. అక్కడ ఈ కోరాహీలు రాసిన కీర్తన అది. కోరాహీలు కుమారులు. సో అక్కడ వాళ్ళు ఏమంటున్నారంటే ఆ భక్తుడు అక్కడ ఈ మాట అంటున్నాడు. ఏమంటాడంటే తర్వాత ఆ కీర్తన చదవండి. వాళ్ళు కూడా ఆ పరిస్థితి ఎట్లుందంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నారు. తన ఎండిపోయిన స్థితిలో ఉన్నారు. ఆ సమయంలో వారు తమ దేశంలో లేరు, వేరే దేశంలో చెరగా వెళ్ళిపోయి ఉన్నారు, ఇబ్బందులు పాలైనారు. అటువంటి పరిస్థితుల్లో ఆయన భక్తుడు ఆ కీర్తన రాశాడండి. అప్పుడు ఆయన ఏమంటాడంటే చూడండి, బాధ అంతా ఆయన వేదనతో కూడి హృదయం అంతా నిండుకొని విచారంగా ఉన్నప్పుడు ఈ మాట అంటాడు. నా ప్రాణమా నీవు ఎలా కృంగి ఉన్నావు, నాలో నీవేలా తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణ యుంచుము, ఆయనే నా రక్షణకర్త అనియు నా దేవుడనియు చెప్పుకొనుచు ఇంకను నేను ఆయనను స్తుతించెదను. సో దేవునికి స్తోత్రం. చూడండి అదే విధంగా అదే కీర్తనలో 11వ వచనం కూడా చూడండి, తిరిగి అదే మాట అక్కడ రాయబడింది. మరి నా ప్రాణమా నీవేలా కృంగి ఉన్నావు, నాలో నీవేలా తొందరపడుచున్నావు, దేవునిది నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త నా దేవుడు, ఇంకను ఆయనే నా రక్షణకర్త నా దేవుడు, ఇంకను నేను ఆయనను స్తుతించేదను. అదేవిధంగా ఈ కీర్తన కంటిన్యూషన్ అయితేనండి. సో 43వ కీర్తన నెక్స్ట్ కీర్తన 5వ వచనంలో కూడా ఆ భక్తుడు అదే మాట అంటాడు మరలా కూడా. చూడండి, నా ప్రాణమా నీవేలా కృంగి ఉన్నావు, నాలో నీవేలా తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త నా దేవుడు, ఇంకను నేను ఆయనను స్తుతించేదను. చూడండి ఇక్కడ ఈ కీర్తనలో ముమ్మారుగా ఆ మాట రాయబడిందండి. ఆయన మనసంతా కూడా బాధతో ఆ కీర్తన మీరు తర్వాత చదవండి, అక్కడ మీరు గమనించగలరు ఈ విషయం. ఆయన మనసంతా కూడా మరలా ఆ ఆలోచన చేసినప్పుడు పరిస్థితుల్లో చూసినప్పుడు బాధతో నిండుకోపోతుంది, విచారతో నిండుకోపోతుంది. అటువంటి పరిస్థితులు మరీ ఆయన ఏం చేస్తున్నాడంటే దేవుని వైపు చూస్తున్నాడు. సో కాబట్టి తన ప్రాణంతో తానే మాట్లాడుకుంటున్నాడు అక్కడ ఆ కీర్తనలో భక్తుడు. సో అక్కడ చూసి ఈ మాట అంటాడు ఆయన, ఎందుకు నీవు కృంగిపోతావు, సో ఎందుకు నీవు తొందరపడతావు, సో నువ్వు దేవుని యందు నిరీక్షణ ఉంచు. ఎవరితో అంటున్నాడు? తన ప్రాణంతో తానే ఆయన మాట్లాడుతున్నాడు చూడండి. సో నువ్వు దేవుని నిరీక్షణ ఉంచుము, ఆయన వైపు చూడు, నువ్వు ఆయనే నా రక్షణకర్త నా దేవుడు. సో అలాగ ఉన్నప్పుడు నేనేం చేస్తాను, సో ఇంకను ఆ మాట చూడండి, ఇంకను అంటే పరిస్థితి ఏమైనప్పటికీ కూడా, సో ఎంత తొందర ఉన్నప్పటికీ కూడా, సో నేను ఇంకను సో నేను ఆయనను స్తుతించేదను. ఆ మంచి తీర్మానం ఆయన తీసుకుంటున్నాడు. ఏ విధంగా? సో దేవుని వైపు చూస్తూ ఆ పరిస్థితిలో తన ప్రాణంతో తానే మాట్లాడుకుంటూ సో ఆయన దేవుని యందు బలం పొందుకుంటున్నాడు చూడండి. సో ఆయన పడిపోవటం లేదు. ఎందుకప్పా ఇబ్బంది వచ్చింది, సో ఎందుకు దేవుడా ఇట్లా అనుమతించావు అని గాని, సో దేవుని మీద నిందగానే ఆయన మోపడం లేదు కానీ, సో ఆయన పరిస్థితిలో సో దేవుని వైపు చూస్తూ ఆయన సో దేవుని యందు బలం పొందుకుంటున్నాడు కాబట్టి దేవుణ్ణి ఆయన స్తుతిస్తున్నాడు. ఆయన సనగడం లేదు, గొనగడం లేదు, కానీ దేవుని యందు ఆయన అతిశయిస్తున్నాడు. దేవుని ఇంకా నేను స్తుతిస్తాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే ఆ విధంగా ఈ అలవాటు మనం చూడండి, భక్తులందరూ కూడా సో వారు ఎందుకు నిలబడగలిగారు అంటే వారు ఈ అలవాటు కలిగి ఉన్నారు. అంటే తమకు తాము వారు సో దేవుని యందు బలం పొందుకున్నారు, తమతో తాము మాట్లాడుకున్నారు. సో ఇతరులతో మాట్లాడులాగున తమకు తాము వారు మాట్లాడుకున్నాడు. పౌలు భక్తుడు కూడా అదే విషయాన్ని ఆయన
కృత నిబంధన కూడా హెచ్చరిస్తాడు చూడండి. ఒక చోట మనం చూస్తాం, రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21 వచనం. రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21 మనం చూస్తాము. సో ఎదుటి వానికి బోధించు నీవు నీకు నీవే బోధించుకొనవా? ఒక ప్రశ్న అక్కడ చూస్తున్నాం. ఎదుటి వానికి బోధించు నీవు నీకు నీవే బోధించుకొనవా? సో ఎన్నో సార్లు ఇబ్బందులు ఉన్న వారికి మనం బోధించి ఉంటాం. దేవుడున్నాడు, దేవుడు చేయవదలాడు, దేవుని విశ్వాసం ఉంచండి, ప్రార్థన చేయండి, ఏం కాదు ఈ పరిస్థితుల్లో దేవుడు వదలడని ఇతరులకు ఎన్నోసారి బోధించి ఉండొచ్చు. అయితే అటువంటి ఇబ్బందులు మనకు ఎదురైనప్పుడు మనం ఏ విధంగా ప్రవర్తిస్తున్నాము? మనము బోధించుకోగలుగుతున్నామా? దేవునికి స్తోత్రం. ఈ విషయము ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నప్పుడు మాత్రమే కాదండి, ప్రతి విషయంలో కూడా ఇది అన్వయిస్తుంది. అంటే చూడండి, కొన్నిసార్లు మనకు ఉన్న స్థితిని బట్టి ఒకవేళ మనలో ఆత్మీయ అతిశయము లేకుంటే గర్వం కూడా కలగొచ్చు. నేను బాగా పాడగలనని, లేకుంటే నేను బాగా వాక్యం చెప్పగలనని, లేకుంటే నేను బాగా సేవ చేస్తున్నానని ఇతరులతో కంపేర్ చేసే ఒక ఆలోచన వచ్చినప్పుడు సాధారణంగా నేను వారికన్నా బాగా ఉన్నాను అనే ఒక ఆలోచన మనిషికి కలుగుతుంది కదా. అప్పుడు కూడా ఈ వాక్యం అన్వయిస్తుంది. అంటే మనకు మనం బోధించుకోవాలి. ఏమని? దేని వాక్యం నుండి మనం బోధించుకోవాలి. లేదు, నేను గర్వపడకూడదు, చూడు ఆ విధంగా గర్వపడటం రాంగ్ అని ఇతరులకి ఏ విధంగా చెప్తామో మనము ఆ టైంలో బోధించుకోవాలండి, హెచ్చరించుకోవాలండి. అందుకే ఆ మాట ఇక్కడ చూస్తున్నాం, నిలబడిన తలంచువాడు పడుకున్నట్లు జాగ్రత్తగా చూచుకోనము. ఏ విధంగా జాగ్రత్త చూసుకోవాలంటే మనకు మనము బోధించుకొని ఉన్నప్పుడు మనం పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోగలమండి. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ ఒక అలవాటు మనం ఎప్పుడైతే మన జీవితంలో కలిగి ఉంటామో మనం ఎప్పుడు కూడా పడిపోము. మనకు మనము బోధించుకోవాలి. తర్వాత మనలో దేవుని యందు మనము బలము పొందుకోవాలి. తర్వాత చివరిగా ఇంకొక విషయం మనం చూస్తామండి. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనంలో కూడా అక్కడ మనం చూస్తాం. చూడండి, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనికి ఒకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపా సహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. దేవునికి స్తోత్రం. మా హృదయంలో దేవుని కూర్చి ఎప్పుడు కూడా స్తుతి గానము చేస్తూ దేవుని వాక్యముతో ఆయన జ్ఞానముతో ఆయన వాక్యముతో సమృద్ధిగా మన హృదయము నింపుకోవాలని వాక్యం రాయబడింది. స్తోత్రం. ఎందుకంటే ఆ విధంగా మన హృదయాన్ని దేవుని వాక్యము నుంచి మనం నింపుకున్నప్పుడు ఏమైతుంది? దేవుని వాక్యము మనతో మాట్లాడుతుందండి. మన ప్రతి ఒక్కరు కూడా మనిషిలో దేవుడు ఒక మనస్సాక్షిని ఆయన పెట్టినాడు కదా. ఆ మనస్సాక్షిని దేవుడు వాడుకొని తన స్వరంగా వాడుకొని దేవుడు మనతో మాట్లాడతాడు. ఎప్పుడైతే మనం ఆ స్వరానికి లోబడతామో అప్పుడు ఖచ్చితంగా మనం సేఫ్ జోన్ లో ఉంటామండి. చివరిగా ఒక సంఘటన, మీతో జరిగిన సంఘటన చెప్పి నేను ముగించాలని ఆశిస్తున్నాను. ఏమంటే ఒకసారి ఒక ఏరోప్లేన్ వెళ్తా ఉండింది. కొండ ప్రాంతం అది. అయితే అంతా ఈ మేఘాలతో నింపబడి ఉంది. అటువంటి పరిస్థితుల్లో ఏరోప్లేన్ వెళ్తా ఉన్నప్పుడు నెక్స్ట్ ఏమైనా ప్రమాదం ఉందంటే ఏరోప్లేన్ లో ఒక సెన్సర్ ఉంటుందండి. అది పైలట్ కి ఒక అల్రమ్ గా పనిచేస్తుంది. అప్పుడు ఈ మేఘాలతో నిండింది కాబట్టి ఎదుట ఏమి కూడా కనిపించడం లేదు. అయితే కొండ ప్రాంతంలో వెళ్తా ఉంది ప్లేన్. ఎదుటిగా పెద్ద పర్వతం ఉంది. ఇంకా కొద్దిసేపులో ఈ ఏరోప్లేన్ పోయి అట్లే వెళ్తేగిన ఢీకొంటుంది. ప్రమాదం ఉంది కాబట్టి అక్కడ వాయిస్ వస్తా ఉంది అల్డ్రామ్ లో. టేకప్ అని, అంటే పైకి తీసుకో ప్లేన్ అని. ఆటోమేటిక్ గా వాయిస్ వస్తా ఉంటే ఈ పైలట్ అనుకుంటున్నాడు ఏమి లేదు కదా, హాయిగా వెళ్తా ఉంది ప్లేన్, ఎందుకు ఇది వస్తా ఉంది, మోస్ట్లీ ఏమైనా టెక్నికల్ ప్రాబ్లమ్ ఏమో అనుకుని అది అట్లే వస్తా ఉంటే ఆయనకి విసికి ఆయన ఏమనుకున్నాడంటే గట్టిగా అన్నాడు షటప్ అని చెప్పి ఆ అల్రమ్ ని నొక్కేశాడు. అయితే ప్లేన్ అట్లా వెళ్తా ఉంది. కొద్దిసేపటికి ఏం జరిగిందంటే జరగకుండా ప్రమాదమే జరిగింది. ప్లేన్ మొత్తం అందరూ కూడా చనిపోయారు. తర్వాత ప్రమాదం జరిగిన చోటికి ఆ సిబ్బంది వచ్చి పరిశీలన చేసినప్పుడు ఆ బ్లాక్ బాక్స్ ఉంటుంది కదా, బ్లాక్ బాక్స్ అంతా రికార్డ్ అయి ఉంటుందంట. అది వెతికినారు. కారణం ఏం తెలుసుకోవాలని ఆ బ్లాక్ బాక్స్ ని వెతికి
చూసినప్పుడు దాంట్లో రికార్డింగ్ వాళ్ళు విన్నప్పుడు వాళ్ళు కనుక్కున్న విషయం ఏంటంటే, ఈ ప్రమాదం జరగడానికి కారణము పైలటే అని వారికి తెలిపోయింది. అంటే నేనేం చెప్తున్నానంటే, ఆహ్, ఏరోప్లేన్‌లో ఏ విధంగా ఆ కాక్‌పిట్ లేకుంటే అది అల్ట్రామ్ ఉంటుందో, హెచ్చరిస్తుందో జరగబోయే ప్రమాదం గురించి, అదే విధంగా దేవుడు ప్రతి ఒక్క మనిషిలో ఆ మనస్సాక్షిని పెట్టినాడు కదా! మనస్సాక్షి కూడా అదే విధంగా పనిచేస్తుంది. ఏదైనా తప్పు చేసే సమయంలో, లేకుంటే వెళ్ళే సమయంలో అది తప్పుగా ఉంటే అప్పుడే ఆ మనస్సాక్షి మనతో మాట్లాడుతుంది. "నువ్వు చేయొద్దు ఈ పని. ఇది మంచిది కాదు. వద్దు, వదిలేయి, వదిలేయి" అని. అప్పుడు మనం ఏం చేయాలా? ఆ మాట అది దేవుడు ఆ మనస్సాక్షి ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ఆ మాటలు మనం విని, లోబడి, మనం చేయకుండా మానేస్తే ఆ ప్రమాదం మన జీవితంలో కూడా తప్పిపోతుందండి. కాబట్టి మనకు మనము సో మా మాట్లాడుకొనుట, లేకుంటే మనలో ఉన్న ఆ మనస్సాక్షి ద్వారా దేవుడు హెచ్చరించినప్పుడు వినుట అనేది చాలా శ్రేష్టమైన విషయం అండి. ఆ విధంగా మనం చేస్తున్నప్పుడు ఈ మాట మనలో నెరవేరుతుంది. ఏమంటే తాను నిలిచి ఉన్నానని తలంచువాడు పడిపోకుండా జాగ్రత్తగా చూచుకోవాలి అన్న మాట అప్పుడు ఖచ్చితంగా మన జీవితంలో నెరవేరుతుంది. కాబట్టి ఈరోజు సో ముఖ్యంగా 3 సంగతులు మనం తెలుసుకున్నాము. పడిపోకుండా ఉండాలంటే, ఒకటి, మన మనల్ని మనము దేవుని యందు బలపరుచుకోవాలి. రెండోది, మనకు మనము బోధించుకోవాలి. మూడోది, మన హృదయంలో ఎల్లప్పుడూ కూడా స్తుతి గానము చేస్తూ దేవుని వాక్యంతో నింపబడినప్పుడు వేరే లోకపు సంగతులకి చోటుండదు కాబట్టి, ఆ వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది కాబట్టి, ఆ వాక్యం ద్వారా మనము మరలా సరైన మార్గంలోనే నడచగలం ఎప్పుడు కూడా. ఆ విధంగా పడిపోకుండా దేవుని యందు ఎప్పుడు కూడా స్థిరంగా మనము నిలబడగల బలగ నిడబల నిలబడతాము. తర్వాత మాదిరికరంగా ఇతరుల ఎదుట సాక్షిగా మనము జీవిస్తాము. దేవునికి స్తోత్రం. అట్టి కృప దేవుడు మనందరకు దయచేయను గాక. దేవునికి స్తోత్రం. ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ లార్డ్ అన్న. థ్యాంక్ యూ అన్న.